ఓకే భయ్య, మన హ్యాపీ బర్త్డే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎన్టీఆర్ గారికి. సో మెయిన్గా చెప్పుకోవాలంటే ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా మనకైతే వార్ 2 సంబంధించి ట్రీజర్ అయితే రిలీజ్ అయిపోయింది. ట్రీజర్ ఎలా అనిపించింది అంటే పిక్చర్ ర్యాంప్ ఉందని చెప్పుకోవచ్చు. మెయిన్గా చెప్పుకోవాలంటే ఒక్కొక్క యాక్షన్ పార్ట్ ఉంది చూడండి, వేరే లెవెల్ వేరే లెవెల్. దట్ ఇస్ ద నో వర్డ్స్ అని చెప్పుకోవచ్చు మెయిన్గా చెప్పుకోవాలంటే. అండ్ దీంట్లో అబ్జర్వ్ చేస్తున్నట్టయితే ఏమన్నా మనకు కొత్త ఎలిమెంట్స్ కనిపిస్తాయి అని అంటే ఏమీ లేవు. ఫుల్లీ యాక్షన్ పార్ట్ ఉంది. మన ఎన్టీఆర్ లుక్స్తో పాటు ఇది చూసుకున్నట్టయితే ఇక్కడ మన రితిక్ రోషన్ గారు అయితే పారిపోతారు అండ్ మన ఎన్టీఆర్ గారు అయితే పట్టుకునేందుకు ట్రై చేస్తారు. సో ఇదే పాయింట్ మనకు తెలిసిందే. లైక్ మనకు ఫస్ట్లోనే చెప్పేసారు ఎన్టీఆర్ గారు ఒక మాట, ఇండియాస్ బెస్ట్ సోల్జర్, ఇండియాస్ రా ఏజెంట్, కానీ ఇప్పుడు కాదు అని నా గురించి తెలియదు అని ఒక డైలాగ్ అయితే కొట్టారు. సో మెయిన్గా ఈ డైలాగులో అర్థమైపోయి ఉంటుంది మీకు ఫిలిం అనేది ఏ వేరియంట్లో రన్ అవుతుంది అనేది. మెయిన్గా మాట్లాడుకుంటే ఇక్కడ మన ఖైరా అద్వానీ గారు కానియచ్చు, లేకపోతే ఈ రితిక్ రోషన్ గారు కానియచ్చు, ఎన్టీఆర్ గారు కానియచ్చు, ఇవే మనకి మెయిన్గా కనిపించాయి. మెయిన్గా చెప్పుకోవాలంటే యాక్షన్ పార్ట్ ఫ్లైట్ లైక్ జంప్ చేసే కానియచ్చు, ఇంకా ఒక్కొక్క యాక్షన్ పార్ట్ వేరే ఉంది భయ. అంటే ఆ స్టంట్స్ కానియచ్చు అవన్నీ మనకు వార్ ఫిలింలో కనిపించేవి అవి మెయిన్గా చెప్పుకోవాలంటే. సో ఈ ఫిలింలో కూడా మన ఎన్టీఆర్ అన్న ఆ ఫైట్ సీన్ కానియచ్చు, ఆపోజిట్గా మన రితిక్ రోషన్ ఫైట్ సీన్ కానియచ్చు, అండ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది మన రితిక్ రోషన్ గారి ఎలా ఉంటుందో తెలిసిందే. అండ్ ఎన్టీఆర్ అన్నకు మంచి హైప్ అయితే ఈ ఫిలిం పైన అయితే ఉంది అందరికీ, ఆడియన్స్కి. సో చూడాలి మరి ఎలా ఉంటుందని చెప్పి. మెయిన్గా చెప్పుకోవాలంటే ఎలా అనిపించింది మీకు వార్ 2 అనేది లెట్ మీ ఇన్ ది కామెంట్ భయ్యా. నాకైతే వేరే లెవెల్ అనిపించింది. అండ్ ట్రైలర్ కోసం అయితే వెయిటింగ్. ఆగస్ట్ 14th అయితే మనకైతే థియేటర్లో అయితే కనిపించబోతున్నది. థియేటర్స్ ఆర్ గోయింగ్ టు బ్లాస్ట్ ఆన్ ద డే అని చెప్పుకోవచ్చు మెయిన్గా చెప్పుకోవాలంటే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మన ఎన్టీఆర్ గారు ముందు ఉన్న ఫ్యాట్ కన్నా ఇప్పుడు కొంచెం తగ్గారు, మీకు తెలిసే ఉంటుంది. సో ఫిలింలో చూస్తే మనకైతే చాలా బాగా సూటబుల్ అయితే అనిపిస్తుంది. సో మెయిన్గా చెప్పుకోవాలంటే అండ్ ఇంకా చెప్పుకోవాలంటే స్టంట్స్ అయితే చాలా ఉన్నాయి మన ఎన్టీఆర్ అన్న ఇవన్నీ చూసుకున్నట్టయితే. అండ్ చూద్దాం ఎలా ఉంటుంది మరి. బాలీవుడ్లో మన తెలుగు యాక్టర్ అయిన మన ఎన్టీఆర్ గారు సో పోతున్నారంటే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఎవరైనా చూసారా లేరు ఒకసారి ట్రీజర్ అయితే వెళ్ళి చూడండి, చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకేం లేదు, నో వర్డ్స్. ట్రైలర్ కోసం వెయిటింగ్. ఫిలిం ఎలా ఉంటుందో ఊహకే వదిలేస్తున్నాను, మీ ఊహకు. అండ్ దట్స్ కూడా ది ట్రీజర్ ఒక రియాక్షన్ అని చెప్పుకోవచ్చు ఎన్టీఆర్ రితిక్ రోషన్ గారి తీస్తున్న ఈ ఫిలిం వార్ 2 సంబంధించి. అండ్ వార్ 1 ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఆ ఫిలిం. ఆ తర్వాత మీరు వార్ 2కి రండి అని చెప్తాను, ఓకేనా? అదన్నట్టు. అండ్ దట్స్ గుడ్ వీడియో. అండ్ వీడియో నచ్చితే డూ సబ్స్క్రైబ్.